అన్న ఉంటాడు బిడ్డలారా ఇద్దరు బిడ్డలు మన చేతిలో పెట్టినట్టు కొడుకు ఐదు బిడ్డలు నీ చేతిలో పెట్టినా అమ్మా కొంటే భూములు దొరుకు కొంటే జాగలు దొరుకు తోడు పోతే మళ్ళా తోడు దొరకది నానా చెల్లి బయలు కొడుకు బాకి జరుగుతుంది ఎవరన్నా కొడుతున్న పాడికి చెల్లెలు చదువుకోరానా 21 రోజు 11 తీసి కొడుకో వరాల రాజా ఇక నా ప్రాణం పోతుంది నీ చెల్లె పైలమే ఉన్నావా ఈ చెల్లెన తీసి నా చేతిలో నా పెడితే ఏం పెట్టి నేను చెల్లు చదువుకుందే చెల్లెలు చందురాలే నువ్వు ఒట్టినాక 21 నాడే అవనిస్తానని అయ్యనిస్తానని వచ్చినావా చెల్లెలు రేపటికేళను కాజమ్మ పోజమ్మ ఓర్ది భూమి మీద బతికినాడు బాట పొండి పోతంటే గట్ట పోయే పోరి పుట్టినాడు అవ ప్రాణం మీదయ్య ప్రాణం మీదంటారే చెల్లె కొడుక వరాల రాజ నీ చెల్లె బయలు వల్లవేవో నేనెందు నిలవని పిల్లగాళ్ళని 7 ఏళ్ల కొడుకుని ఈ చెల్లెనేం పెట్టి దాదుకుందునే అవ్వా ఏడ్ది చెల్లె ప్రాణం పోతే 80 ఆమడవైనా ఎన్నుగానా రాదే 90 ఆమడవైనా తోడు దొరకది అవ్వా కొంటే భూములు దొరుకు కొంటే జాగలు దొరికే పెద్ద ఇల్లుగా నచ్చదన్నరే తోడద భూమిగా నచ్చదన్నారమ్మా తోడబుడ్డ తోడుగాన రాదన్నరే అవ్వా నీ తోడ పుట్టినోళ్ళు అక్కలుండే పడిగే ఓ పెద్దవలారా మా అవ్వ ప్రాణాలు చెల్లి ఎత్తుకొని నేను పెద్దవల్ల పండబోదునా నీ తోడ ఉంట చెల్లెళ్ళున్నవో చిన్నవలారా మేము అవ్వలేని పిల్లలు అని వాళ్ళ పొన్న నేను పోదునా నీ తోడ పుట్టినోళ్ళు కూడా పెరిగినోళ్ళే అన్నదమ్ములున్నా ఇప్పటికప్పటికల్లరమ్మా అవ్వలేని పిల్లగల్ల తుతికి మేనమామలు ఉండాలన్నరే మేనమామలున్న మేము చెల్లెనెత్తుకోని ఓ మామలారా మేము అవ్వలేని పిల్లగల్లమని వాళ్ళు కొట్టంగా తిట్టంగో కొన్న పక్కలు తులిపి వాళ్ళు తిన్ననే పల్లెలు కడిగి వాళ్ళ ఇంటి కాడ చదువుకుందునా ఈ చెల్లె భూమి మీద బతకాలంటే నీకు ఒక్క మాట చెప్తానమ్మా నిన్ను తీసుకో యముల తోటి అయ్యా యములారా నేను రాను గాని నా కొడుకునిస్తానని ఒక మాట చెప్పి నువ్వు ఏ ఊరికన్నా ఏ పల్లెకన్నా పోతే ఏ తల్లైనా ఏ తండ్రైనా ఓ తల్లి ముచ్చాల వెళ్ళి నీకు ధనం ఎంత ఉన్నది నీకు దైవం ఎంత ఉన్నదని ఏ తల్లి అడగదమ్మా నీ గర్భాన కలిగి నీకు పిల్లలు ఎంతమంది అంటేనే అవ్వా నన్ను నువ్వు మరిచిపోవే అవ్వా నాకు ఒక్క బిడ్డ అని నువ్వు వల్ల చెప్పుకోవే నీ అందుకు నేను చచ్చిపోతా చెప్పిన బుద్ధులు చెల్లె బతకాలంటే వద్దు ఎవరితో నేనే పోతాను నువ్వు చెల్లె ఏ కొడుకు
అవ్వ వీనకింత భ్రమలుండి ఎనికి ఇప్పుడు అర్థం ఆయనా ఏ తోడ పుట్టే అన్నకైనా చెల్లెళ్ళ వీర అక్కల వీనకింత భ్రమలుండి ఎనికి ఇప్పుడు అర్థం ఆయనా ఇప్పుడు ప్రేమ ఎప్పుడు మరవాక ఇప్పుడు ప్రేమ ఎన్నడు మరవాక నువ్వు నూరేళ్ళు బతికే వానివి ఇవాళ నేనింద రేపు నేనమంటే ఆయన ఊరుకు దూరం అయినా కాడి దగ్గర వచ్చినాం నా వంతగండవు నీకట్లా పెడతా నానా నన్ను ఎవరి చేతులు పెడతామన్నావు కొడుక నేను ఎవరి చేతులు పెట్టుకుంటా నిన్ను వట్టి ఎట్లా పెట్టిపోదు కొడుక మంత్రి వీరసేనని అన్న జిల్లాలో వరసల మిత్ర దైవం లేదంటారు మీ కులం పోయే కులం మా కులం రాజుల కులం మా ఆయన మా కన్నం లేరు నువ్వే నా కన్నం అనుకుంటా నా కొడుకును కాదు నా బిడ్డను కాదు నా కడుపని ఒకవేళ బతుకుంటున్నావు సాధుకు రాజ్యం నిలబెట్టు ఒకవేళ నా ఆయన నా కొడుకు ప్రాణం అయినా నా ప్రాణం వెళ్ళిపోయినాం నా పిల్లల ప్రాణం వెళ్ళిపోతున్నా బయట పొంద పెట్టు అయ్యా ఇద్దరు పిల్లల తీసింది మంత్రి వీరసేన చేతులు పెట్టింది ఆ కళ్ళ మీద పిల్లలు వేసినా పోయేవాడు మంత్రి వీరన్న సేదల వెడ్డిలో ప్రాణం విడిచినప్పుడు పిల్లలు లేనివాడు కులాన పోయే తండ్రి మంత్రి వీరన్న నా భార్య వీర లక్ష్మీదేవి వాళ్ళ కింద నేను దాసరికం చేసింది నా భార్య నేను వాళ్ళ కింద కొలువు చేసిన పిల్లలు లేరు ఈ బిడ్డ నేను బిడ్డలు దాదుకుంటాను అనుకున్నాడు వీరసేనుడు అందుకే అంటారమ్మ కన్న తల్లి ప్రేమ అంటే కన్న వాళ్ళకంటే రాగా సాదుకున్న ప్రేమ బాగు గొప్పదన్నరాట 21 రోజు పసి కూనా చంద్రాల దేవిని అడ్డ బాబ కట్టుకుంటే ఆ బిడ్డకే మెరకవ్వనుకుంటుంది పాల కొరకు బిడ్డ మంత్రి వీరసేన సాతంతా పునుకులాడుతుందా నువ్వు అవ్వాలేని బిడ్డవైన బాబమ్మ నా భార్య నాయన నేనే అని పూల్లో పెట్టింది నువ్వు దానం చేసుకున్నోని కావాలి 7 ఏళ్ళ పిల్లాడు దత్తతలిద్దంటే ఆ కొడుకు దండరెక్క పట్టుకుని ఊరేలు అదిపోతాయి పౌడంపి రాదు తల్లి ముచ్చాల వెళ్ళిన బిడ్డని అడ్డబాబా కట్టుకొని కులాన పోయే తండ్రి సద్గుణవంతుడు సక్కనైన వాడు పువ్వుల్లా పెట్టుకొని మరి 11 రోజుల తల్లిదండ్రి పేరు మీద 7 ఏళ్ళ పిల్లగాని తలగొని చేపించి ఆ కొడుకు పేరు మీద తల్లి పేరు మీద తండ్రి పేరు మీద పండుగ జరుపుకుంటాను మంత్రి వీరసేనుడు కులాన పోయే తండ్రి అమ్మంగా ఇప్పటికప్పటికన్నారమ్మా ఒక వాళ్ళ చేతుల పిల్లల దగ్గర ఆడే వాళ్ళ చేతులు అర్థమయ్యన్నారమ్మా కొడుకులు భవనాలను ఉంచిండు పసిబిడ్ల 21 రోజు గుడిని ఎత్తుకొని భార్య ఉండే గుడిద పెట్టి బయలుదేరి మంత్రి వీరన్న భార్య ఉన్నదో లేదో
ఇంటికా పోయి దొరికేనా పెట్టే సాస్తాడు లేకపోతే పని వదలరాది అది గుర్తనట్లకే పోతుంది అది ఇంటికాడ కూర్చోబెట్టి సాస్తారని మొత్తం దాన్ని పోయి ఇప్పుడు అదే కొంచెం పౌడర్లు పెట్టా మాది పెట్టుకోదా మంది పోతే నీ ఇంకా కొంచెం ముందు ముచ్చడం మూడు చాపుతుంది నీ భార్య ఏ వాడవైందో పిలుద్దాం ఇక పోవచ్చు అటు వాడవచ్చు కింది వాడవచ్చు నా ఈరమ్మ వీరలక్ష్మి ఏందో 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 అడు ఓదిటి వస్తున్నాడు నమ్మనంటే నమ్మడు నమ్మనంటే నమ్మడు దొంగ ఎందుకురా మరి ఎందుకు నమ్మడం ఏమో బిడ్డ నీలో వదిన నిక్కి 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 చూస్తాడు ఈ కాళ్ళు మాట నువ్వు రాయదని ఒట్టుకాడ పోతే నిక్కి నిక్కి చూస్తావా నేను దుకాణంలో పోతే కోడిగుడ్లో పోతున్నా అంబర్ పోతున్నా అని చూస్తారు అట్లా ఉన్నా ఈరమ్మ ఉన్నవా ఉన్నవా అంటే ఏంది కావచ్చు అసలు ఏమో నమ్మడు బిడ్డ ఎందుకు నమ్మడు మరి నా దగ్గర మస్తు నమ్ముతా మరి ఓ నువ్వు నమ్ముతావు కదా అందరికి ఉన్నదా నమ్మకం నువ్వు బాగా నమ్ముతావు ఎందుకంటే నువ్వు అటు తిరిగేస్తావు కదా బిడ్డ అయితే బిడ్డ నీ తాడు చెంప బిడ్డ నేను వాళ్ళని అంటే ఎవరో వీడికంటే వాళ్ళ అయ్యాం గంగెట్లోళ్ళు ఎంత ముద్దుగా పిలుచుకుంటున్నావా ఎంత ముద్దుగా వెళ్తారు కోటిగా కోటిగా బస్మతిగా బస్మతిగా రావణ అత్తుగా పోతున్నా పిలుచుకుని ఎవరుంటారా ఏముచ్చావా కూరందరూ వచ్చా మా ఇంటి కూడా కూర్చుని మీరు గుయ్య ముచ్చట పెడతారా అయితే అది వాళ్ళు పైసలు చెప్పిలేరా వాళ్ళు మాత్రం వదిలిపెట్టద్దా ఇంటి ముందు పోవాలి మరి మళ్ళీ రేపాక మళ్ళా ఏసీ వాళ్ళు భగవంతా ఆడగా వాడకూడదు పోతే నిన్నే ఉంటారు సమ్మక్క ఇంటి ముందుకు రావటనా వేరే ఊరైతే నాకు కర్మకాలం కోడపాక నీ తాడు తెంపో నీ తల పండు వాళ్ళగా ఎట్లా కడలేడు కాదు నీ తాడు తెంప నీ తల పండు వాళ్ళగా నీ నా నరక నీ దొంగడు నీ స్థితులారా నీ మొదలారా నీ పండు పెట్టి పాలు నీ కాడిన మండ నీ తల దీపం పెట్టా నీకు 3 3 కోయా నీకు 5 5 కోయా నీకు తినని పిట్ట పెట్ట వాడకో ఎవరో ఒకటే జ్ఞాపకున్నారా దినాల పిట్ట పెట్టే జ్ఞాపకున్నారు అది బాగా అనుకుంటారు పిక్క తినేదే 3 ఒక్కరికం చేసుకొని పట్టుకుంది నా మొత్తుకుంది లోపలే సొత్తుకుంది అంతే నేను ఏడుంటున్నా ఏడబోతున్నా నా పిల్లలకి ఎలా వెళ్ళైతే లేరా అని
ఏ తల్లి సంగ పాపినవరా వాళ్ళవా ఆ పొలకు పాలు ఇచ్చి తోటలో పడి పెట్టి చెడు కడికే పోయిందా చెడు కడికే పోయిందా నీళ్ళకే పోయిందా నిప్పుకే పోయిందా ముచ్చలకే పోవచ్చు ఎవరు ఇది పంట వాడి పశువురెత్తి కత్తారో బాడకు నీ సాతగా తాడిదేంపా అమ్మా నువ్వా బాలయ్యో వాళ్ళంలో ఉంటే అక్కడ నవ్వే దగ్గర దొంగతనం చేస్తావు పిల్లగా తిట్టారులా ఎవరైనా దొంగతనం చేస్తే రాంగ పోంగా రోడ్ల పోండి మక్కతో కాకులు అయినాక అక్కడ ఇసరకంటే రాకుంటేనా అది ఇసనకుంట నీరుకులకైనా అది నవలకుంట కట్టది నవలకుంట కట్ట దాటినాక ఇసనకుంట నీరుకులు ఉన్నది మీరే కూడా ఇంకా బండి ఆపుకొని వాళ్ళకి కంగురు తీసుకురాగా చూసిన వాళ్ళకి ఎరిక వాళ్ళకి అర్థమవుతుంది కానీ ఇంత ఫలిక వీకరాంగా చూసిన ఎక్కడ దిక్కులేదు పట్ట వాడి అటు చూసి నా సంవత్సరం వాళ్ళ పొయ్యికారి కట్లు వీళ్ళు పొయ్యికాడ వారుస్తాం చూసిన అదే నవ్వుతారు నవ్వినా నా సరే దొంగతనం చేసిన వాళ్ళు ఇప్పుడేమో గ్యాస్ మొద్దులు అయ్యే ఇక అప్పుడు 10 ఏళ్ల కింద మా ఆయన వాడు వేసుకుందరు పొయ్యికాడ అనగల ముచ్చట ఏంది అసలు అనగల కొడపాక ఊళ్ళా అమ్మా బాధన బాధ్యాలు గాను ఈ బిడ్డ ఎవరి బిడ్డ కాదు ఎవరు పోయి మాటగా మాట్లాడి ఈ బుజ్జి ఎవరి బుజ్జో కాదు మన ఊరి పౌడంపి రాదును ఆ తల్లి ముచ్చలైన ప్రాణం అయింది ఊరెళ్ళే రాదు పౌడంపి రాదు ముచ్చల కన్నా ప్రాణం మొత్తం ఒక్కసారి అయిందా గుంజు ఊరేసి ఎవరు పాడుకో అంటే మొత్తం సర్వం సంవత్సరం వద్దా గాయతారా అదే పానం పోయిందా లేకపోతే నన్ను తీసుకురా మరి నా చేతిలో పెడతాను పొరిచి లేదమ్మా పానం పోయింది దానం చేసినాము దినం దినం ముట్టించి 11 రోజుల పండుగ చేసిన ఇలా 12వ రోజు కాబట్టి ఈ బిడ్డకు నువ్వు అవ్వ కావాలి నేను అయ్యనే సాదుకోవాలి మన కొడుకులు లేరు బిడ్డలు లేరు కాబట్టి ఈ బిడ్డ నువ్వు అవ్వలే కదా చదువుకోవాలి నువ్వు చదవాలి ఈ నాలుగులో కొడపాకలు అవయలేరు పోరిని తీసుకొచ్చి నా చేతులు పెట్టి సాదుకోపోయినావా అంటాను ఏంది నిన్ను సాలేపురమ్మా నేను ముంగడ కూర్చుని నీకు లేరా సాదుకునేది పోలా అంటాంది సాలేపు సాయకంటే వీడు మొగడు మంచిగా పోలే ఇంకో మొగంతో మమ్మల్ని అసొట్టాని నా మొగడు కొడతాండవా అని ఊరికి ఖచ్చితంగా భయ్యానికి నీ దగ్గర జాగుంటేమంటావు ఓ బోరి మళ్ళీ పోతే నీ మొగడు కట్టిన కొడతాడు ఇక మొత్తం నా మొగడికే ఉండదు అన్నదట లేదమ్మా బిడ్డ పట్టుకోండి వెళ్ళి పెడతాను ఆమెకు ఇప్పుడే బస్ దొరికింది దారి అయితే నువ్వు ఇంత వాళ్ళు అంతోనేరి నువ్వు అవ్వగాలని అయ్యనే సాదుకోవాలి అంటానా లోకానికి ఎరక లోకానికి అవ్వలేరు కోరి తీసుకొచ్చి చేతులు పెట్టి సాదుకోమంటాడు సాదుకోవాలి అనరావో కొడపాకోలు అరే మీరంటే సాదుకుంటా ఆ బోరు పెట్టినాక 21 రోజు నాడు అందరం చదువుకున్నాం కానీ అమ్మాయి లేని పోరు తీసుకొచ్చి సాదుకోపోయినావా అంటే 21 రోజు నాడు వాళ్ళ అవ్వ చచ్చింది వాళ్ళ అయ్య చచ్చిందంటే ఆ పోరి అవ్వగండన పుట్టిన పోరి కదా అవ్వగండన పుట్టిన పోరి అయ్యగండన పుట్టవచ్చు అవ్వయ్య గండన పుట్టిన పోరి నా చేతిలో పెడితే సాదుకుంటే దప్పుడు నేను రేపటి కల్లా సాధంగా పెంచగా పోరి మాట్లాడి నన్ను మాట్లాడుతున్నాడు నన్ను అవ్వ అని పిలుస్తుంది నేను అప్పుడు ఏం కావాలి వాళ్ళ అవయ్య మీది కీడు నాయ పడతా నేను కూడా వాళ్ళకి ఎక్కువ ఎగిరి సావా ఎవని కాండ ఎవని పిండ ఎవని కాండ గురించి ఎవరి కూట్ల గురించి పోయి పోడ పోని బొంద పెట్టా కానీ కడుపు కాగదని బొచ్చ పోరుతారు రంకరప కడుపు కావాలా పోయాను వాటం పాడి అల్లవాడు చెట్ల అక్కడ కవపడదు అడుగు నా మొగాన్ని నిన్నంటే అనయ్యా ఎత్తుకపో నీది నువ్వు
ఫోటో కూర్చుంటా ఆ పోరి తీసుకుపోయి పొంది పెట్టాపో లేదమ్మా ఒకరు గండన పుట్టిన ఒకరు గండన పుట్టారు ఈ పిల్లల దాగులు ఒక రహస్యం ఉన్నది ఎరికేనా అత్తే ఒక రహస్యం ఉన్నది ఇట్లా మాట్లాడుకున్న ముడపట్లేదు పొడపాకంత మారిపోయింది అయితే ఈ పిల్లలు దాగున్నారు గుస 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 గుడిగానికి అసలుకే రాదు మెల్లగా చెప్పు ఒక్కొక్క మొలతో పుట్టిన సంబరం పిత్తది మెల్లగా చెప్పు నేను పడుతున్నాను రా మీకు రంజముండా నీకు చిన్న చెప్తావు శౌలిని రావు గట్టి చెప్తావు గట్టి అంటివి మధ్య రకం చెప్పాలి అయితే ఈ పిల్లలు దాదుకున్న వాళ్ళు వీళ్ళ రాజ్యం వీళ్ళ దేశం వీళ్ళ తల్లి వస్తున్నారు ఇదే ఉన్నది రాకి గురిసాయి పాడమని మాన కొడితే పోయే పోయే పోతా సురుపోమా నీళ్ళే ఉన్నాయి ఇవి నీళ్ళే ఉన్నాయి అది మాదే రైళ్ళు ఇక బా అక్కడ పోయి బతుకున్నాయి మనం ఆడిపోయి బతుకుడే గట్టి చెప్పో గుంజిగా పొలాలు ఎత్తుకున్నారు ఏవైతే లేదు గుంజి కానీ చో 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 చీకు 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 ఎడిపోతావా అడిపో నువ్వు ఈయన కూర పడేవు మరి ఎందుకు ఆపుతారు దానికి కొత్తగా ఆయన తొళ్ళని దగ్గర కొట్టుకోగా మీరు ఆపుతారు నేను ఉరుకు పిల్లగా ఉరుకు ఉరుకు ఆయన వేసుకో మరి అరే దారిలో పాప ఈయన పోతాడు పోయి బంగుళాల ముందు కట్టిన మంత్రి వేసిన వల్ల బామాయ్ కులబారం మీద కొని పిల్లలు కత్తిరికాది వేసుకొని రాజ్యం మరి ఆ మెడలతాలి అనుకున్నది అవ లేకున్నా లేకున్నా కానీ అవైన పిల్లగాల సాది పెంచి పెద్ద చేసి పేరు తెచ్చిందని కావాలి రాజదేశం అంతా నేను చచ్చినాడు నా ఎంబడత్తదా అందుకే ఆయన నవమాసాల మోసే కడుపుతోనే కన్న ప్రేమల కన్నా చదువుకున్న ప్రేమల చాలా ఎక్కువ అని అన్నారు నేను కొడుకోలు లేనిదాన్ని బిడ్డలు లేనిదాన్ని నేను ఈ పిల్లల సాధి కిందని కావాలి
నెల 2 నెలల మనమతోనే 3 నెలల బిడ్డ పెరగవచ్చనమ్మా 3 నెలల బిడ్డ పెరిగినాడు తల్లిదండ్రులు లేని బిడ్డ 3 నెలల పాప అవుతుంది చంద్రలదేవి ఎంత దాసుది కదవ్వా మరి బానిసలే శాసనకర్తలే ఎంతైనా దాసుది కాబట్టి ఆ బిడ్డ చంద్రలదేవి తొట్టెలో ఎడతంటే దాసి చూసిందాట ఆ బిడ్డ ఎంత పనిట్టు చేయాలని ఆ తొట్టెగాడికి వచ్చింది తొట్టు నా బిడ్డ ఎత్తుకున్నది అయ్యో బిడ్డ చంద్రలదేవి నువ్వేతను పనిట్ట చేయాలి అని కొడుక వరాల రాజా అమ్మా చెల్లె ఎడుతుంది నాన్న చెల్లె ఎడుతుంటే పనిట చేయాలి ఇంట్లో చెల్లెలు ఎత్తుకుని బ్రాహ్మణి వాడల్లో పోయి ఆట ఆడిపించుకొని వచ్చేసరికి చెల్లెకు నీళ్ళుగా పెట్టు కాస్త అన్నమల్లా నీకు వండదాను అన్నమల్లా నీకు వండదాను వరాల రాజా చెల్లె ఎడుతుంటే పనికొత్తలేదురా అప్పుడు నిజమేనమ్మా ఏ పది పిల్లల ఇంట్లో ఆమెను వరినప్పుడు నువ్వు చేసినప్పుడు ఏ తల్లికైనా పని పోయబడ అన్నారే చంద్రాలదేవని చెల్లెత్తుకొని పిల్లగాడు ఊళ్ళో పోకుండా పిల్లగాని కరవెట్ట ఉండను కడబోదులని పెడతంటే అలా మళ్ళీ మిక్కి ఊళ్ళమైన పిల్లగాడు తిరిగి వస్తాడో లేదో ఎత్తుకోని అన్నవరాల రాజబ్రాహ్మణి వాడల్ల కాటకు వాయనమ్మా కొడుకు అడవేయండి ఇక్కడ ఒక దేవుడు దాసి మరి అన్నం వండాలి నీళ్ళు కాగబెట్టి బిడ్డకు ఉప్పు కాయాలి అయితే వాళ్ళు రాజురాయి నేను దాస్తాను అయితేనవ్వ పిల్లగళ్ళకు రాజుల పడక కాబట్టి తలస్నానం చేసినాక నీళ్లు కాగబెట్టి ఉప్పు కాసి అన్నం వండుతాను అనుకున్నా దాసేది మాయమ్మ వారు రాజురాయే నేను దాదాన్ని అయితేనే అవునవునవును మరి తలదన చేసినాక పిల్లగల్ల కన్నా అనుకున్నాను బిడ్డ తలదానం చేసింది దాసింది తలదానం చేసుకొని ఇంటికి వచ్చే వరకు 3 నెలల సాలైతుంది బీరువ కాడికి ఎవరు కూడా ముచ్చాల కన్నా ఇంట్లో బీరు ఉన్నదాట గది బీరువకాడి కత్తండి దాసింది బీరువకాడి కత్తంది దాసింది బీరువతాల నిత్తండి దాసింది బీరువేమో దండం పెడుతుంది అప్పుడు ఏం చెప్తామని భయపడుతుంది బీరువా ఎట్లయితే అట్లయే ఓరే మరి తాళం తీసే వరకు బీరూరిన తీరుకొక్క సొమ్ములు తీరుకొక్క పిత్తంబరాలు ఉన్నాయి ఎవరి అమ్మ జగులే అయితే తీరుకొక్క సొమ్ములు ఉన్నాయి తీరుకొక్క పిత్తంబరాలు ఉన్నాయట బీరువల ఎవరి అవి ముత్యాల గన్నె కట్టుకున్న పిత్తంబరాలు అవి పెట్టుకున్న సొమ్ములు అమ్మ బీరులో ఉన్న సొమ్ములు పిత్తంబరాలు అన్ని నాకే సొంతం కావాలి తల్లి మీద సొమ్ములన్నీ బిడ్డలు కొన్నారు
వాళ్ళ కొడుకు ఉండే బిడ్డ ఉండే ఆ సొమ్ములన్నీ నీకైతాయే వాళ్ళ బిడ్డ తింటే సొమ్ములన్నీ వీళ్ళు సొమ్ములు బిడ్డ బాగున్నారు 30 పడతాడు అంజ నువ్వు నాకు సార్ చెప్తావు అంజే అక్కడ ఉసబా నిన్ను మైసడుకుందా వేస్తాడు ఆ సొమ్ములు అవన్నీ నాకే దక్కాలి తులబాల మీద నేనే కూర్చోవాలంటే 7 ఏళ్ళ కొడుకు వరారాజు మునుల బిడ్డ చంద్రాలు దేని చంపిందానిగా నిన్ను కుక్కలు గుంజా కదని మసలకాయండి అది పిచ్చిరైతే వాళ్ళకు వేరే మందోళ్ళు సిగవడంగా తిన్నాం వాళ్ళ సొమ్ము ఇవ్వాలి మళ్ళా అమరలో తిన్నాం పసుపోరగాలని చంపుతావా పాపం